నమస్తే అందరికీ. ఇన్ని రోజులు షార్ట్స్ మాత్రమే చేసేవాడిని. కానీ ఇప్పుడు ఒక చిన్న డీటెయిల్ వీడియో మన జరిగిన ఇండియా పాకిస్తాన్ వార్కి సంబంధించి ఒకటి చేద్దాము అన్న థాట్ తోటి ఒక ఫుల్ లెంత్ వీడియో మోస్ట్లీ అరౌండ్ 25 to 30 మినిట్స్ ఇంకా పైనే కూడా పట్టచ్చు. రీజన్ ఏంటి అంటే మనందరము చాలా ఎమోషనల్ అయ్యి మన కంట్రీ ఎప్పుడైతే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిందో ఎంతోమంది ఎమోషనల్గా దానికి కనెక్ట్ అయ్యి గెలవాలి 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 అని చెప్పి చాలా ట్రై చేశారు. అంటే లోపల కోరిక అనేది చాలా బలంగా పెట్టుకున్నారు. గ్రాడ్యువల్గా ఏం జరిగింది, ఇప్పుడు టోటల్ సబ్జెక్ట్ అనేది డీకోడ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. అండ్ నిన్న మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టారో ఈ ప్రెస్ మీట్ తర్వాత చాలా క్లారిటీస్ అనేవి మనకి విజిబిలిటీలోకి వచ్చినాయి. దీని తర్వాత ఒక చిన్న రీసెర్చ్ అనేది చేయడం జరిగింది. ఈ రీసెర్చ్ ఎలా ఉంది అన్నది కనుక మనం చూసుకుంటే, స్టార్ట్ 22 ఏప్రిల్లో ఎప్పుడైతే అటాక్ జరిగిందో మనందరికీ తెలిసింది 22 ఏప్రిల్లో అటాక్ జరిగింది. అక్కడి నుంచి మన రిటాలియేషన్ స్టార్ట్ అయింది అన్న థాట్లో ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ అనుకుంటుంది ఏంటి, వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్ ఇచ్చారు కాబట్టి మనము పాకిస్తాన్ మీదకి వార్కి వెళ్ళాము. ఇంతేనా? కాదు అనుకుంటే ఒకసారి మీరు కింద కమెంట్లో చేయండి. కమెంట్లో మీ ఒపీనియన్ ఏంటి అనేది ఒకసారి టైప్ చేయండి. ఇప్పుడు నిన్న మొన్న ఉన్న న్యూస్ బట్టి, ఫస్ట్ నుంచి జరుగుతున్న స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని బట్టి అసలు మన గవర్నమెంట్ ఏం చేస్తోంది అన్న థాట్లో ఒక్కసారి చెక్ చేయడం అనేది జరిగింది. అఫ్కోర్స్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే యాంటీ ఇండియన్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యాంటీ ఇండియన్ గ్రూప్స్ ఖచ్చితంగా మన మీద ఒక పానిక్ సిచ్యువేషన్ని ఉంచుదాము అని చెప్పేసి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు కూడా వాళ్ళు ఆ పానిక్ సిచ్యువేషన్ని పెట్టడంలో చాలా మటుకు సక్సెస్ అయ్యారు అనేసి మనం ఒప్పుకోవాలి. రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ లాస్ట్ 1.5-2 ఇయర్స్లో కాశ్మీర్ టూరిజం చాలా బాగా డెవలప్ అయింది. అండ్ ఇట్స్ ఎ స్టేట్ విత్ కంప్లీట్లీ డిపెండెడ్ ఆన్ టూరిజం. అంటే ఎప్పుడైతే ఆర్టికల్ 370 నుంచి కాశ్మీర్ని మనము నార్మల్ ఇండియాలోకి కలిపామో అప్పటి నుంచి కనుక చూసుకుంటే ఈ కాశ్మీర్లో టూరిజం అనేది పెరగడం స్టార్ట్ అయింది. అండ్ ఉట్టిగా పెరగట్లేదు, అది ఎంత రేంజ్గా అంటే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వచ్చి కాశ్మీర్లో వాళ్ళ ఫ్యాక్టరీస్ని ఎస్టాబ్లిష్ చేసే అంతగా ర్యాపిడ్ డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు ఏం చేశారు, మన నెబర్హుడ్ కంట్రీ నుంచి కొంతమంది వచ్చి కొంతమందిని అక్కడికక్కడే చంపేసి వెళ్ళారు. ఒక చిన్న కమ్యూనిటీకి సంబంధించిన ఒక స్లోగన్ తోటి వాళ్ళు ఆ యాక్టివిటీని చేశారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటి, నా మనకేం కావాలి ఇండియా అంటే, లాస్ట్ 2014 నుంచి ఇప్పటి వరకు నేను డేటాని అనలైజ్ చేస్తే 2014లో ఇండియన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి 634 crore రూపీస్ మాత్రమే. 634 కోట్ల రూపాయలు ఇండియన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మీరు తమిళ చూశారు కదా, ఈ యుద్ధం వల్ల మనకి ఎంత లేదు అనుకున్నా సరే $5 billion ప్రాఫిట్ అనేది రాబోతుంది. ఎలా? స్టెప్ నెంబర్ 1, ఫస్ట్ ఏం చేసాము, ఒక అటాక్ అనేది జరిగింది. ఈ అటాక్ జరిగిన సందర్భంలో మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ కూర్చుని ఒక స్ట్రాటజికల్ మూవ్ తోటి వెరీ ప్రిసైజ్లీ టోటల్ 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ని మన వాళ్ళు ఎగరగొట్టారు. టు బి హానెస్ట్, పేల్చేశారు. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 100+ మెంబర్స్ అయితే పోయారు. ఇక్కడ ఏం జరిగింది అంటే, ఇప్పటి వరకు ఏ కంట్రీ కూడా ఇంత ప్రిసైజ్గా ఎక్కడా కూడా జీరో లాస్ తోటి వీళ్ళు ఎక్కడ కూడా అటాక్ అనేది చేయలేకపోయారు. రీజన్ నెంబర్ 1, మన దగ్గర ఉన్న
మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అన్న ఒక స్లోగన్ ఏదైతే కొన్ని సంవత్సరాల కిందట మన మోదీ గారు లాంచ్ చేసి మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని తయారు చేశారో, అప్పటి నుంచి మన డిఫెన్స్ ఫ్యాక్టరీస్, గవర్నమెంట్ డిఫెన్స్ ఫ్యాక్టరీస్ అండ్ ప్రైవేట్ డిఫెన్స్ ఫ్యాక్టరీస్ ఇన్ ఇండియా, వీళ్ళు కొత్త కొత్త ఎక్విప్మెంట్ని తయారు చేస్తున్నారు. అండ్ ఈ ఎక్విప్మెంట్ కూడా ఎంత సక్సెస్ఫుల్గా ఉంది అంటే ప్రతి ఒక్క కంట్రీ కూడా మన ఇండియన్ ఎక్విప్మెంట్ని యూజ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది వాళ్ళ సెక్యూరిటీ పర్పస్కి. ఇక్కడ కొన్ని, ఒక్క నిమిషం, సో ఇప్పుడు మనము కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అసలు ఇంతకుముందు ఎప్పుడైతే జరిగిందో, లాస్ట్ రీసెంట్లో జరిగిన దానికి మనము యూరి స్ట్రైక్ ఒకటి ఇచ్చాము, సైలెంట్గా ఉన్నాం. ఈసారి ఇంత రేంజ్గా వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నది కనుక డీప్గా అనాలిసిస్ చేసి నిన్న మోదీ గారి మీటింగ్ని కూడా కొంచెం డీకోడ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ మోదీ గారి మీటింగ్లో ఫస్ట్ ఏం చెప్పారు? ఆపరేషన్ సింధూర్ చాలా సక్సెస్ఫుల్ అయింది, మేము ఎనిమీ పాయింట్స్ అన్నిటినీ నాశనం చేసేసాము, వెరీ ప్రిసైజ్గా మేము వీటన్నిటిని హ్యాండిల్ చేయడం అనేది జరిగింది. అండ్ దీంతో పాటు మనం యూజ్ చేసిన డిఫెన్స్ సిస్టమ్ గురించి చెప్పారు. S-400 డిఫెన్స్ సిస్టమ్, మనం యూజ్ చేసిన ఫైటర్ జెట్స్ గురించి చెప్పారు. రఫల్స్ అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫ్రాన్స్ నుంచి. S-400 ఎక్కడి నుంచి వచ్చింది? రష్యా నుంచి. ఈ రెండు కూడా పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టంలోకి మనము పెట్టాము. దీంతో పాటు మనం ఏం చేసాము? మన బ్రహ్మోస్ని యూజ్ చేసాము, ఆకాష్ని యూజ్ చేసాము. ఇవి ఇండియన్ ఓన్ మేడ్ మిజైల్స్. ఇప్పుడు ఈ మిజైల్స్ ప్రెసిషన్ ఎంత అంటే, రఫల్స్ గురించి మాట్లాడాము, S-400 గురించి మాట్లాడాము, వీటన్నిటికన్నా హైలైట్ చేసింది ఏంటి అంటే మేడ్ ఇన్ ఇండియా బ్రహ్మోస్, మేడ్ ఇన్ ఇండియా ఆకాష్. ఈ రెండు ఎంత ప్రిసైజ్గా వెళ్ళి వాళ్ళని హిట్ చేసి అక్కడి నుంచి మన టార్గెట్ ఏదైతే కంప్లీట్ చేసుకోవాలనుకున్నామో చూపించాం అంతే. అంటే ఇట్ ఈస్ నాట్ అటాక్ చేయడము అంటే ఎక్కడ పడితే అక్కడ అటాక్ చేస్తారు. మీరు రష్యా యుక్రెయిన్ వార్లో చూస్తే సిటీస్లో పడ్డాయి, పార్క్స్లో పడ్డాయి, స్కూల్స్లో పడ్డాయి, ఎక్కడ పడితే అక్కడ బాంబ్స్ వేస్తారు. కానీ ఇండియా ప్రూవ్ చేద్దాం అనుకుంటున్న పాయింట్ ఏంటి అంటే, అరే పాకిస్తాన్ అనేవాడు ఎప్పుడూ ఉంటాడు, వాడితో గొడవ ఉండాలి, లేదు అనుకుంటే మనం సరిగ్గా ఉండము. అండ్ పీఓకే అయితే మనకి రాదు, ఇప్పటిప్పట్లో అయితే వచ్చే ఛాన్స్ కూడా లేదు. సో దాని గురించి మర్చిపోండి. ఆ ఇష్యూని చూపించి వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. ఎందుకంటే ఆ 30% ల్యాండ్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్ వాడు నాది అండము, మనము మంది అంటేనే ఆ బార్డర్ అనేది సరిగ్గా ఉంటుంది, లేదంటే రచ్చ అవుతుంది. ఇప్పుడు పాయింట్లోకి కనుక నార్మల్గా చూసుకుంటే, ఫస్ట్ నిన్న జరిగిన మీటింగ్లో మనము యూజ్ చేసిన డిఫెన్స్ సిస్టమ్, మిజైల్స్ గురించి, మన టెక్నాలజీ గురించి ఈ మీటింగ్లో టోటల్ కంట్రీకి చెప్పినట్టుగా చెప్పి వరల్డ్కి ఒక మెసేజ్ అనేది వెళ్ళింది. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు ఏదైతే మనం డెవలప్ చేసిన మిజైల్స్ ఉన్నాయో, డిఫెన్స్ సిస్టమ్ ఉందో, దీనికి సంబంధించి మనము ఒక స్ట్రాటజికల్ మూవ్ తోటి వెళ్ళి లాస్ట్ ఇయర్ అంటే 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో 23,400 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ని మనం చేశాము. ఎవరితోటి? మిగతా కంట్రీస్ తోటి. దీంతో పాటు అంటే 23,400 కోట్లు ఎక్కడ, 2014లో మనం చేసిన బిజినెస్ ఎంత? జస్ట్ 634 crores. 10 ఏళ్లలో అంటే 14 to 24 మధ్యన ఉన్న 10 ఏళ్లలో ఎన్ని రెట్లు పెరిగింది అన్నది ఒకసారి మీరు చూసుకోండి. 5-6 రెట్లు ఏదైతే బిజినెస్ పెరిగిందో, ఇప్పుడు లాస్ట్ డిస్కషన్లో మనము పెట్టుకున్న ఒక టార్గెట్ ఉంది. అదేంటి అంటే $5 billion టార్గెట్. ఈ $5 billion టార్గెట్ అంటే ఎంత బాగుంటుంది అన్నది ఒకసారి చూసుకోండి. ఏంటి మన ఇండియా ఈ ఇయర్లో 2025లో చేయాల్సిన బిజినెస్ టార్గెట్ వచ్చేటప్పటికి $5 billion టార్గెట్ ఓన్లీ వెపన్ ట్రేడ్లో. జనరల్గా నెక్స్ట్ 20 years కనుక ప్లాన్ కనుక మనం చెక్ చేసుకున్నట్టయితే, ఈ 20 years ప్లాన్లో ఇండియా మినిమం టు మినిమం చూసుకున్నా సరే $90 billion టార్గెట్ తీసుకుని వెళ్తోంది. బై 2030 కల్లా
మనము $10 to $12 బిలియన్ టార్గెట్. అంటే $1 బిలియన్ అంటే 9,000 కోట్లు. యావరేజ్ 9,000 కోట్లు కాదు, 83,000 కోట్లు, 8,300 కోట్లు. ఈ 8,300 కోట్ల రూపాయలు 10 బిలియన్ అంటే 83,000 కోట్లు. ఓన్లీ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ దగ్గర నుంచి రాబోతున్న రెవెన్యూ ఇన్ నెక్స్ట్ 5 years. దానికి ముందు మనకంటూ ఒక ప్రాక్టీస్ పిచ్ కావాలి కదా. ఇప్పుడు అందరూ చాలా సీరియస్గా ఉన్నారు అని చెప్పేసి మనం అనుకున్నాం, కానీ మ్యాటర్ అక్కడ అంత లేదు. మన ఇండియన్ ఆర్మీ స్ట్రాటజికల్గా జనాలకేం కాకుండా సివిలియన్స్కి ఎక్కడ ప్రాబ్లం లేకుండా అటాక్స్ చేసుకుంటూ వచ్చింది. అలానే వాళ్ళ న్యూక్లియర్ బేస్ని కూడా మనం దెబ్బకొట్టామన్న టాక్స్ ఉన్నాయి. దో గవర్నమెంట్ అఫీషియల్గా దాన్ని యాక్సెప్ట్ చేయకపోయినా సరే ఫ్యాక్ట్ ఏంటి అనేది మనకి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఇక్కడ నా అమెరికా వాడు ఏం చేస్తున్నాడు, అమెరికా నుంచి మనకి ఆల్మోస్ట్ అరౌండ్ $2 to $3 బిలియన్ బిజినెస్ అనేది రాబోతుంది. ఇది రెగ్యులర్గా రన్ అయ్యే ట్రేడ్. అది కాకుండా ఫిలిప్పీన్స్ తోటి మనం ఆల్రెడీ $375 మిలియన్ ట్రేడ్ సైన్అప్ చేసుకున్నాం. ఇక్కడ అయిపోయింది. మొరాకో ఉంది. మొరాకో అన్న కంట్రీ తోటి మనము మన టెక్నాలజీ షేరింగ్, ఎందుకంటే మొరాకో అన్న కంట్రీ ఇప్పుడు మేజర్గా రష్యా నుంచి వాళ్ళు వెపన్స్ అండ్ ఆర్టిలరీస్ వీళ్ళు అక్కడి నుంచి తీసుకుంటున్నారు. అందు గురించి మనం ఏం చేస్తున్నాము, వాళ్ళతోటి ఒక టైఅప్ పెట్టుకుని వాళ్ళకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి, ఏంటి పెద్ద పెద్ద మిజైల్స్ కాదు, గన్నులు, బుల్లెట్లు, ఇట్లాంటివి చిన్న చిన్నవి చేయడానికి, మహా అయితే గ్రానైట్లు, ఇలాంటివి చేయడానికి ఉంటుంది. అండ్ ఆల్రెడీ అల్జీరియా తోటి 2024లో మనము ఒక MOU సైన్ చేసుకున్నాం. దేనికి, వాళ్ళకు కూడా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పిద్దామని చెప్పేసి 2024 నవంబర్లో మనము ఒక MOU అల్జీరియా తోటి చేసుకున్నాం. ఇప్పుడు మొరకోకు ఏం వెళ్తున్నాయి, ట్యాంక్స్ వెళ్తాయి మన దగ్గర నుంచి. అంటే మనం వాళ్ళకి చేసే సపోర్ట్ ఎలా ఉంది అంటే, వాళ్ళని సెల్ఫ్ రిలయంట్లో చేయించడానికి మనం వాళ్ళకి టెక్నాలజీని ఇస్తాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం, ఎలా చేయాలో నేర్పిస్తాం. విత్ అన్ అండర్స్టాండింగ్ MOU అనేది ఒకటి ఉంటుంది దాన్ని బట్టి. అండ్ దీంతో పాటు మన ఇండియన్ వెపన్స్ కావాలి అనుకుంటున్న కంట్రీస్ ఇప్పుడు ఏముంది, బోట్స్వానా, ఈజిప్ట్, వీళ్ళకి మన తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావాలి. ఇక్కడికి బాగుంది కదా, ఎన్ని తీసుకుంటారు, 25, 30 ఎన్ని కావాలంటే వాళ్ళన్నీ తీసుకుంటారు. ఒక్కొక్క తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేటప్పటికి కనీసం ఒక 500 కోట్లు వేసుకుందాం. ఓకే, ఒక కంట్రీ 25 తీసుకుంటుంది అంటే 12,500 కోట్ల బిజినెస్ అక్కడనే ఒక కంట్రీ దగ్గర నుంచి వస్తుంది. అక్కడ 25,000 కోట్లు అవుతుంది. అంటే బోట్స్వానా, ఈజిప్ట్ నుంచే మనము 25,000 కోట్ల బిజినెస్ చేస్తాము నెక్స్ట్ 5 yearsలో. అండ్ గునియా, టాంజానియా, అర్జెంటీనా, ఇథియోపియా అండ్ కంబోడియా. ఇప్పుడు ఈ కంట్రీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ చిన్న కంట్రీసే. సీరియస్గా చెప్పాలి అంటే వీళ్ళ దగ్గర అంత టెక్నాలజీ లేదు, అంత టెక్నాలజీ డెవలప్ చేసే అంత ఫండింగ్ లేదు. ఇవన్నీ కూడా వీళ్ళకి ఇబ్బందిగానే ఉంటాయి. ఇక్కడ మనము వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఏంటి అంటే, వీళ్ళకి కావాల్సిన టోటల్ ఆర్టిలరీ సపోర్ట్ అనేది మనం ఇస్తున్నాం. వీళ్ళేంటి, రష్యా దగ్గర నుంచి, US దగ్గర నుంచి, చైనా దగ్గర నుంచి ఏవైతే తీసుకుంటున్నారో కాస్ట్ అనేది మనకన్నా 40-50% వాళ్ళ దగ్గర ఎక్కువ కాస్ట్. అలాంటిది ఈ కంట్రీస్ గ్రాడ్యువల్గా కాస్ట్ తగ్గించుకోవడం కోసము బెస్ట్ వెపన్స్ కోసం చూసుకుంటూ మనల్ని అప్రోచ్ అయినాయి. మనం కూడా వాళ్ళతోటి టాక్స్లోనూ 2026 మార్చ్ తర్వాత ఈ కంట్రీస్ తోటి డీల్ క్లోజ్ అవుతుంది. ఒకవేళ ఈ డీల్ క్లోజ్ అయింది అనుకోండి, ఇది కూడా నథింగ్ లెస్ దెన్ 25,000-30,000 కోట్లకు తక్కువ అయితే ఉండదు. నెక్స్ట్ ఆల్రెడీ మనము మారిషస్, నెక్స్ట్ మాంజంబిక్యో, సెలస్ ఇలాంటి కంట్రీస్ తోటి మనము ముందే అగ్రిమెంట్స్ అనేవి చేసుకున్నాము. అలానే మనము లాస్ట్ అంటే ఈ ఇయర్ 2025 ఫస్ట్ క్వార్టర్లోనే 6,300 కోట్ల రూపాయల బిజినెస్ చేసాం. ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు సెకండ్ క్వార్టర్ రన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు జరిగిన
నిన్న జరిగిన మోదీ గారి మార్కెటింగ్ స్ట్రాటజీని బేస్ చేసుకుని మన డిఫెన్స్ మినిస్టర్ అంటే డిఫెన్స్ పర్సనల్స్ వాళ్ళు మన మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ గురించి చెప్పిన విధానాన్ని బట్టి టోటల్ వరల్డ్ ఇప్పుడు 3 కంట్రీస్ మీద ఫోకస్ చేసుకుని కూర్చుంది టు ఇంక్రీజ్ దే సెక్యూరిటీ. ఫస్ట్ ఇండియా. ఎందుకు అంటే ఇండియన్ ఓన్ మేడ్ మిసైల్స్ వాటి ప్రెసిషన్ అక్యురసీ ఎంత ప్రాపర్గా అయితే ఉందో అది ఇప్పటివరకు వరల్డ్ ఎటువంటి మిసైల్ కూడా ఇవ్వలేకపోయింది. కాబట్టి ఇండియన్ మిసైల్స్, ట్యాంక్స్, వార్షిప్స్ మీద, ఫైటర్ జెట్స్ మీద వరల్డ్ అంతా కూడా ఇప్పటి నుంచి క్యూ కట్టడం స్టార్ట్ అనేది అయితే అవుతుంది. అది ఇప్పుడే రాదు మనకి. రీజన్ ఏంటి అంటే మెల్లిమెల్లిగా ఎంఓయూలు అవుతాయి కాబట్టి ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. నెక్స్ట్ 50 సంవత్సరాల వరకు ఇండియాకి డోకా లేదు అని చెప్పడానికి. నెక్స్ట్ డిఫెన్స్ సిస్టమ్. అంటే ఎనీ కంట్రీలోకి లోపలికి రాకుండా ఆపడానికి సపోర్ట్ చేసింది ఎవరు అంటే మనం రష్యా అని చెప్పుకోవాలి. ఎందుకంటే రష్యా వాడి S-400 డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ S-400 డిఫెన్స్ సిస్టమ్ వల్ల పాకిస్తాన్ వాడిది ఒక్క డ్రోన్ కూడా మన దగ్గరికి రాకుండా మనం ఏం చేసాము, ఒక్కొక్క దాన్ని గాల్లోనే పీల్చేసాము, అవతలే పడేసాము. సో అంత ప్రాపర్ డిఫెన్స్ సిస్టమ్ని బిల్డ్ చేసిన రష్యా దగ్గరికి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కంట్రీస్ అన్నీ కూడా లైనప్ అవుతాయి టు అక్వైర్ ద డిఫెన్స్ సిస్టమ్. ఇప్పుడు చూడాలి, రష్యా వాడికి మనము ఎప్పుడూ రుణపడి ఉంటాము, ఎప్పుడూ రష్యా వాళ్ళు మనకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ విధంగా రష్యన్ ఎకానమీని పెంచడం కోసము ఇండియా అనేది ఇండైరెక్ట్గా రష్యాకి సపోర్ట్ చేసింది. నెక్స్ట్ ఒక యూరోపియన్ కంట్రీ, దాని పేరు ఫ్రాన్స్. వాడేం చేశాడు అంటే రెఫల్స్ని మనకు అమ్మాడు. ఈ రెఫల్స్ తోటి మనం ఏం చేసాము అంటే ధీటుగా ఎవరికి దొరకకుండా ఫ్లై చేసుకుంటూ వెళ్ళి టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేయగలిగాం. అంటే మనకి దగ్గర ఉన్న టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ టెక్నాలజీని మనము ఎంత ప్రిసైజ్గా యూజ్ చేసాము అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు మనందరం వింటున్నాము ఇండియా ఈజ్ 4th లార్జెస్ట్ ఎకానమీ అని. 4th లార్జెస్ట్ ఎకానమీ నుంచి 3rd లార్జెస్ట్కి వెళ్ళడానికి పట్టే టైం అనేది ఒకటి ఉంటుంది. 3rd లార్జెస్ట్ ఎవరో జర్మనీని బ్రేక్ చేయడం కూడా అంత ఈజీ ఏం కాదు. దానిపైన చైనా, దానిపైన యుఎస్. ఇప్పుడు ఏం జరుగుతుంది, మన డిఫెన్స్ సిస్టంలో మనం యూజ్ చేస్తున్న దీంతో మనము 4th పొజిషన్ నుంచి 3rd పొజిషన్కి నెక్స్ట్ 5 yearsలో వెళ్తాం. రీజన్ ఏంటి అంటే దీంట్లో మేజర్గా మనం యూజ్ చేసేది మన డిఫెన్స్ సిస్టమ్ ఎక్విప్మెంట్ని అమ్మడం వల్ల మన ఎకానమీ అనేది చాలా పెరగబోతుంది. ఎందుకంటే మిగతా కంపెనీస్ అన్నీ ఇప్పటి నుంచి వాళ్ళ రీసెర్చ్ని కనుక స్టార్ట్ చేశారు అంటే అది అయ్యి వాళ్ళు చేసేటప్పటికి పట్టే టైం నథింగ్ లెస్ దాన్ 6 to 7 years. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఇండియా రాడార్లో అంటే ఇండియాతోటి కనెక్ట్ ఉన్న 80 దేశాలు మన డిఫెన్స్ సిస్టమ్, మన మిసైల్స్, మన ఫైటర్ జెట్స్ని కావాలి అని చెప్పేసి అడిగి మన అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్న 80 కంట్రీస్ ఉన్నాయి. దీంట్లో ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి, యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి, మేజర్గా మనం చూసుకుంటే ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి. ప్రాబ్లం ఏంటి అంటే ఈ ఆఫ్రికన్ కంట్రీస్ ఇప్పుడు ఇండియా మీద ఎందుకు అంత మేజర్గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్. జనరల్గా మనము చూసుకున్నట్టయితే బ్రిటిషర్ రూల్ అనేది వరల్డ్ వైడ్ ఉంది. అదే మూమెంట్లో మన ఆఫ్రికన్స్ ఏం చేశారు అంటే చిరాకు వచ్చేసి నాకు ఈ బ్రిటిషర్ రూల్ వద్దు అని చెప్పేసి వాడిది ఏ టెక్నాలజీని వీళ్ళు అడాప్ట్ చేసుకోలేదు. దాంతో ఏమైంది, అమాయకులు కాబట్టి జనాల్ని దోచేసుకున్నారు. ఇప్పుడు దే హ్యావ్ రియలైజ్డ్, అరే నాకు చైనా వాడు వస్తున్నాడు, ఇది చేస్తాను అంటున్నాడు, వాడు రోడ్లు వేస్తాడు, బిల్డింగ్లు కడతాడు, ఫ్యాక్టరీలు పెడతాడు, మొత్తం వచ్చిన రెవెన్యూని మొత్తం చైనా వాడు తీసుకుని వెళ్ళిపోతాడు. యూకే వాడు వస్తాడు, వీడు ఆల్రెడీ నన్ను దోచుకుని పోయాడు. సో నేనేం చేశాను, వాడి లాంగ్వేజ్ తీసుకున్నాను, వాడి కల్చర్ని తీసుకున్నాను, వాడివి అన్నీ ఏవైతే డే టు డేలో వాడతానో అన్నీ తీసుకున్నాను. కానీ వాడు టెక్నాలజీని మాత్రం మనం వద్దాం, ఎందుకంటే ఐ హేట్ యూకే అని చెప్పేసి ఆఫ్రికా వాళ్ళు బిల్డ్ చేసుకుని వెనకాల పడిపోయారు. ఇప్పుడు డెవలప్ అవుతున్న ఆఫ్రికా ఏం చేస్తుంది అంటే ఇండియాతోటి టైఅప్స్ పెంచుకుంది. మీరు చూసినట్టయితే 2014 నుంచి ఇప్పటి వరకు మనము
ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్కి గ్రో అయ్యాము అన్నది మీకు తెలుస్తుంది. సరే, ఈ ఎకనామికల్ స్టేటస్ అన్ని ఈ ఎకనామికల్ కండిషన్స్ గురించి, ఈ ఎకనామిక్స్ గురించి, కంట్రీస్ గురించి మనము ఇంకొక వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాము. బట్ ఇక్కడ మోదీ గారు చేసిన ఒక చిన్న స్ట్రాటజికల్ ప్లే ఏమైంది అంటే, ఈ రోజు నుంచి న్యూఢిల్లీలో మార్కెటింగ్ చేయకుండానే సేల్స్ ఆర్డర్స్ అనేవి వచ్చి పడుతున్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే, ఒకరికి 25 తేజస్ కావాలి, ఒకరికి 10 బ్రహ్మోస్ కావాలి, ఒకరికి ఆకాష్ కావాలి, ఇంకొకళ్ళు రష్యా చుట్టూతో తిరుగుతున్నారు, S-400 డిఫెన్స్ సిస్టమ్ మాకు కావాలి అనేసి. ఇంకా ఫ్రాన్స్లో పరిస్థితి అయితే మాత్రం వాళ్ళకి పీక్ ఆర్డర్స్ ఉన్నాయి. నిన్న కనుక న్యూస్ చూసినట్టయితే వార్ అయిపోయిందని చెప్పేసి రఫెల్స్ వాళ్ళ షేర్స్ 7% డౌన్ అయినాయి. ఇప్పుడు వాళ్ళ బిజినెస్ పెరగబోతుంది, ఎందుకంటే ప్రతి కంట్రీ కూడా రెఫల్స్ని ఆర్డర్ చేయడానికి వెళ్తుంది. ఇప్పుడు రెఫల్స్ ఆర్డర్ కనుక చేశారు అంటే మనకిను పక్కన కంట్రీలకి అందరికీ ఈక్వల్గా ఉంటుంది కదా. మనం ఏం చేస్తాము, మన తేజస్ని దానికన్నా డబల్ దీంతో తయారు చేస్తున్నాం. ఈ తేజస్ మనకి చాలా పెద్ద యూజ్ అవుతుంది ఇన్ ఫ్యూచర్ డిఫెన్స్ సిస్టంలో. నెక్స్ట్, మన వాళ్ళు యూజ్ చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి అంటే, ఇండియా లేదు, పాకిస్తాన్ లేదు, ఈ ఇద్దరి మధ్యన జరిగిన వార్ అయితే మాత్రం అది చాలా చిన్నది. సీరియస్గా చెప్పాలి అంటే దాన్ని వార్ అనకూడదు, ఒక ప్రాక్టికల్ టెస్ట్ అన్నమాట. నా మిజైల్స్ ఇలా ఉన్నాయి చూడండి అని చెప్పేసి వరల్డ్కి చూపించడం కోసము మన మోదీ అండ్ మన డిఫెన్స్ మినిస్టర్, మన ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్ కలిసి చేసిన ఒక చిన్న మాక్ డ్రిల్ లాగా ఉంది. అంటే దీనికి మనం ఏం చేసాము అంటే, లైవ్ టార్గెట్ని చూస్ చేసుకుని, పాకిస్తాన్ అనేవాడు ఒక చిన్న ఏదో పని చేసాడు కాబట్టి వాళ్ళ యాంటీ ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియాలోకి వచ్చి కొంతమందిని చంపేశారు. కాబట్టి లైవ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, లైవ్ టెస్ట్ చేయడం కోసము మనము ఒక టోటల్ స్ట్రాటజీని బిల్డ్ చేసుకుని, అందు గురించి ఆ 12 రోజులు, ఈరోజు జనరల్గా అయితే ఈరోజు అటాక్ అయితే రేపు పొద్దున మనం వెళ్ళి బాంబులు వేసుకొని రావచ్చు. అంత రెడీగా ఉన్నవాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ముందు తెలియదా? మనకి ఏం కావాలి అన్నది మనకి బాగా తెలుసు. వీఆర్ నాట్ రషింగ్ విత్ ఎమోషన్స్, వీఆర్ కంప్లీట్లీ ఇన్ టు బిజినెస్ విత్ ద వరల్డ్. ఇక్కడ వచ్చేటప్పటికి అమెరికా వాడు కావచ్చు, యూకే వాడు కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఎవ్వరు ఉన్నా సరే మన ఇండియన్ మేడ్ వెపన్స్ మాత్రం ఇప్పుడు వరల్డ్లోకి సర్క్యులేట్ అవ్వబోతున్నాయి. ఈ వీడియో ఇక్కడే ఉంటుంది కాబట్టి మళ్ళీ చూడండి. మీకు ఒక విషయం క్లియర్ కట్గా దీంట్లో అర్థమయ్యేది ఏంటి అంటే, నెక్స్ట్ 10 years లోపల ఇండియా 75,000 కోట్ల రూపాయల బిజినెస్ ఖచ్చితంగా ప్రపంచంతో చేయబోతుంది. దాంట్లో ఎవ్వరి డౌట్ అనేది లేదు, ఎక్కడా డౌట్ అనేది లేదు. మనం చేసే ఈ ప్రజెంట్ ఓన్లీ 2025లో $5 billion ఏదైతే మనం టార్గెట్ పెట్టుకున్నామో అది ఆల్రెడీ 25% ఫస్ట్ క్వార్టర్లోనే అయిపోయింది. ఈ వార్ జరిగిన తర్వాత ఈ కంప్లీట్ ఫినాన్షియల్ ఇయర్ తర్వాత వచ్చే ప్రొజెక్షన్స్ ఎంత ఉంటాయి అంటే $35,000 to $40,000 crore ఇండియన్ రూపీస్ ఏదైతే ఉందో అంత బిజినెస్ మనము 2025 ఇయర్లో ప్రపంచంతో చేయబోతున్నాము. గైస్, మంచి రోజులు వస్తాయి. ఇక్కడ ఏంటి అంటే, ఒకవేళ జాబ్స్ గురించి ట్రై చేస్తున్న వాళ్ళు కనుక ఉన్నారు అంటే, ఈ పర్టికులర్ డిఫెన్స్ సెక్టర్స్లో మీ స్కిల్ని డెవలప్ చేసుకుని ఆ జాబ్స్ అనేవి ట్రై చేయండి. ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ డిఫెన్స్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మన మార్కెట్ ఫాల్లో చాలా పడ్డాయి, వాటిని పిక్ చేసుకుంటూ ఉండండి. డోంట్ స్పెండ్ ఆల్ యువర్ థింగ్, మెల్లిమెల్లిగా వెళ్ళండి. అండ్ అటు ఇటు కాకుండా ఇంట్లో కూర్చొని ఉద్యోగాలు చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ వీడియోని చూడండి. నాలెడ్జ్ అనేది ఒకటి వస్తుంది. ఈ నాలెడ్జ్ని బేస్ చేసుకొని మీరు మీ ఐక్యూ లెవెల్స్ని పెంచుకోండి. మోరోవర్, సింపుల్గా చెప్పాలి అంటే ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళాలి. ఇప్పటి వరకు నేను మాట్లాడింది ఏది కూడా ఇట్స్ అన్స్క్రిప్టెడ్. అంటే స్క్రిప్ట్ అనేది నేను రాసుకోలేదు, ఉన్న పాయింట్స్ని అనలైజ్ చేసి డైరెక్ట్గా నేను మీ ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా కొంతలో కొంతైనా సరే మీకు చాలా ఉపయోగపడుతుంది. మీ డే టు డే లైఫ్లో కావచ్చు, మీ జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడంలో కావచ్చు. నేను ఇక్కడ స్పెసిఫిక్గా కొన్ని సెగ్మెంట్స్ని మాత్రమే
టార్గెట్ చేసుకొని మాట్లాడాను. ఇంకా మాట్లాడాలి అంటే లెంత్ భయంకరంగా అవుతుంది. దీనికి ఎంత వ్యూవర్షిప్ వస్తుందో తెలియదు. మనకు ఆల్రెడీ వ్యూవర్షిప్ అయితే ఉండదు. కానీ ఒక చిన్న ట్రయల్ ఏంటి అంటే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు అక్యురేట్గా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇంత లెంతీ వీడియో అనేది చేయడం జరిగింది. ఫర్దర్గా కూడా ఇలాంటి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. సపోర్ట్ చేసి నా ఛానల్ని గ్రో అవ్వడం కోసం మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. థ్యాంక్ యూ.